హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నానో చెప్పే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఒకటి కాదు 2. సో, ఫస్ట్ కొంతమందేంటంటే కెరియర్ కోసం రీడింగ్స్ చేయమని చెప్పి నాకు కామెంట్స్ పెడుతున్నారండి. అంటే నేను ఆల్మోస్ట్ అందరి కామెంట్స్ చూస్తుంటాను. ఏవో కొన్ని మిస్ అవుతుంటాను కానీ చాలా వరకు అయితే చూస్తుంటాను. సో, ఇలా నేను చూసినప్పుడు కెరియర్ కోసం అంటే రీడింగ్ చెప్పమని అడిగిన వాళ్ళున్నారు. కాకపోతే నేను ఎందుకంటే ఎప్పుడు కెరియర్ కోసం రీడింగ్ చెప్పను. దానికి రీజన్ ఒక్కటేనండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రిక్వైర్మెంట్ అండి. కెరియర్ అనేసరికి కొంతమందేంటంటే గవర్నమెంట్ జాబ్ అంటారు. కొంతమందేంటంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు కెరియర్ షిఫ్ట్ అవ్వొచ్చా అని అడుగుతుంటారు. కొంతమంది బిజినెస్ పెట్టొచ్చా అని అడుగుతుంటారు. కొంతమంది మేమింకా స్టడీస్ కంటిన్యూ చేస్తున్నాము. నెక్స్ట్ ఎలా ఉంటుంది కెరియర్ పరంగా అని అడుగుతారు. సో, ఇలా ఒక్కొక్కళ్ళు ఆలోచనలు ఒక్కొక్కలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇవి జనరల్ రీడింగ్స్ అవ్వడం వల్ల ఒక కామన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ లేకపోవడం వల్ల రీడింగ్స్ చేయడం కూడా కష్టమే అని చెప్తాను నేనైతే. ఇదేంటంటే ఎవరో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల కోసం చేసే రీడింగ్స్ అయితే డెఫినెట్‌గా అలా చేసేయొచ్చు. బట్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రిక్వైర్మెంట్ అయినప్పుడు ఏంటంటే చేయడం కష్టమండి. అన్నీ కూడా ఇందులో మెర్జ్ చేసి చెప్పాలి అంటే అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ముఖ్యంగా కెరియర్ అన్నప్పుడు ఏంటంటే చాలా వాస్ట్‌గా ఉంటది. సో, రీడింగ్స్ అనేవేంటంటే పర్టిక్యులర్‌గా ఒక్కళ్ళ కోసమే చేయడం అనేది జరగదు కదా! కామన్ ఇంట్రెస్ట్ కదా ఇది. సో, దానివల్లే నేనైతే చేయట్లేదండి. ఇంక వేరే రీజన్ అంటూ ఏం లేదు. నేను చాలా చాలా మందికైతే ప్రైవేట్ రీడింగ్స్ చేశాను కెరియర్‌కి సంబంధించి. ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చేవాళ్ళేంటంటే రిలేషన్‌షిప్ అండ్ కెరియర్ కోసం ఎక్కువ వస్తుంటారు. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. మీలో ఎవరికైనా సరే ఒక పర్టిక్యులర్ క్వెషన్ కెరియర్ కోసం ఉన్నప్పుడు, లేకపోతే మీరు పర్టిక్యులర్‌గా ఒకటి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ప్రైవేట్ రీడింగ్ తీసుకోవడం అయితే మంచిదండి. ఇదేంటంటే నా దగ్గర ఏదో ప్రైవేట్ రీడింగ్ బుక్ చేసుకోండి అని నేను ఎవరినైతే ఫోర్స్ చేయనండి. సో, నేనైతే మాత్రం ఎవరిని కూడా నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ చెప్పించుకోండి అని ఫోర్స్ అయితే చేయనండి. అది ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్. వాళ్ళకి నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. దానికి నేనైతే ఎప్పుడు ఫోర్స్ చేయను. బట్ నేను అందుకే కామన్ ఇంట్రెస్ట్ లాగా గైడెన్స్ అని చెప్పి, లేకపోతే ఏంజెల్స్ నుంచి మెసేజెస్ ఆర్ యూనివర్స్ నుంచి మెసేజెస్ అని చెప్పి ఇలాంటి రీడింగ్స్ చేస్తుంటాను. అప్పుడప్పుడు మీ లైఫ్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్‌లో అంటే ట్రాప్ అయిపోయి ఉన్నట్టుగా ఇలా ఏదో చేస్తుంటాను ప్రయత్నాలైతే. సో, దానికొకటే రీజన్ అండి. అవైతే జనరల్‌గా అందరికీ కనెక్ట్ అవుతాయి అని. కొంతమందికి ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటే డెఫినిట్‌గా అవి రెజోనేట్ అవుతాయండి. బట్ కొంతమంది ఎనర్జీస్ పార్ట్ తీసుకోకపోతే అవి రెజోనేట్ అవ్వవు. మరి దానికి ఎవరు ఏం చేయలేరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను కొన్ని రీడింగ్స్ చేసినప్పుడు క్రిస్టల్స్ సజెస్ట్ చేస్తున్నానండి. సో, వాళ్ళకి నేను చెప్పేదేంటంటే ఒక క్రిస్టల్ అనేది మీ సిట్యుయేషన్‌కి రెజోనేట్ అవుతుంది. మీ లైఫ్‌లోని నిజంగానే మీరు అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు అవసరం ఉంది అని అనిపిస్తేనే యూజ్ చేయండి. అంతేకానీ ఏదో స్టైల్ కోసం లేకపోతే వేసుకుంటే బెటర్ అవుతాయి అనుకోని చెప్పారు కదా! చూద్దాం అనుకోని అలాంటి ఆలోచనలతో అయితే వేసుకోవద్దండి. క్రిస్టల్ కూడా ఏంటంటే మీరు యూనివర్స్‌ని కానీ, గాడ్‌ని కానీ ఎలా అయితే 100% బిలీవ్ చేస్తారో అలానే బిలీవ్ చేసి మాత్రమే యూజ్ చేయాలి. దానివల్ల ఏదో మీకు జరిగిపోతుంది, లేకపోతే అది వేసుకున్న తర్వాత బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి అంటే, అది వేసుకోవడం వల్ల బ్యాడ్ థింగ్స్ జరగట్లేదు. మీ ఆలోచనల వల్ల బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి. క్రిస్టల్స్ ఏంటంటే ఇవి హీలింగ్ క్రిస్టల్స్ అండి. వీటి వల్ల అంటే ఎవరికీ ఏ హార్మ్ అయితే జరగదు. బట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ జరుగుతాయి కానీ స్లోగా జరుగుతాయి. అంతేకాని 1 డేలో, 1 వీక్‌లోని మీరు చేంజెస్ అయితే నోటీస్ చేయరు. అది మాత్రం నేను చెప్పగలనండి. ఇంకొకటి కూడా చెప్తున్నాను. ప్రొఫెషనల్ అడ్వైస్ లేకుండా మాత్రం యూజ్ చేయొద్దండి. వాటిని ఎలా యూజ్ చేయాలి, లేకపోతే ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోకూడదు, ఆర్ మీకున్న పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి ఏ క్రిస్టల్ అనేది మీకు అవసరం అనేదేంటంటే క్లియర్‌గా తెలియాలండి మీకు. తెలిసాకే యూజ్ చేయాలి. అప్పుడే రిజల్ట్ అనేది బెటర్‌గా కనిపిస్తుంది. ఒక జనరల్ రీడింగ్‌లోనేంటంటే చాలామంది ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటాయి కాబట్టి డెఫినిట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ మీకు రెజోనేట్ అవుతుంటాయి. బట్ నేను చెప్పాను కదా! ఎగ్జాక్ట్‌గా అలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఉన్నాయి అంటేనే అది యూజ్ చేయాలి. ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు అంటే ఒక కామన్ పద్ధతిలోని ఈ క్రిస్టల్ అయితే బావుంటుంది అని నేను చెప్పడం అయితే జరుగుతుంది. అలా అని చెప్పి అవి వేసుకుంటే మీకు బ్యాడ్ జరుగుతుంది అని అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. క్రిస్టల్ యూజ్ చేయడం వల్ల ఎవరికీ ఎలాంటి బ్యాడ్ జరగదు. ఒకవేళ క్రిస్టల్ డ్యామేజ్ అయినా, ఫేడ్ అయినా సరే అలాంటి క్రిస్టల్స్ అయితే యూజ్ చేయకూడదు.
అవి మళ్ళీ మీరేంటంటే ఇంట్లో కూడా పెట్టుకోవడానికి లేదు. బయట ఎక్కడైనా సరే అంటే భూమిలో పాతేయాల్సి ఉంటుందన్నమాట. సో, అందుకే మీరేంటంటే నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ చేస్తే వీటి కోసం నేను మీతో మాట్లాడడం కానీ, మీకు సజెస్ట్ చేయడం గానీ చేస్తాను. అంతేకానీ మీరేంటంటే అనవసరంగా ఇవి వేసుకోవడం వల్ల ఏమైనా జరుగుతదేమో అని నెగెటివ్ థాట్స్ అయితే మాత్రం పెట్టుకోవద్దండి. సో, ఈరోజు రీడింగ్ విషయానికొస్తే, ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో కూడా ఎవరో ఒక వ్యక్తి ఉంటారండి. వాళ్ళేంటంటే నిజంగానే ఇష్టపడి మన లైఫ్‌లోకి వచ్చారు. లేకపోతే వాళ్ళు పాజిటివ్ వేలోనే మనకు కనెక్ట్ అయ్యారు అని అనుకుంటుంటాం. సహజం అది. బట్ ఒక వ్యక్తి ఆలోచనలేంటి, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఎవరికీ తెలీదు. సో, అలా మీ లైఫ్‌లో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారు, మ్యూచువల్‌గానే అన్నీ జరిగాయి అనుకున్నా సరే, వ్యక్తి ఎందుకో సడెన్‌గా మారిపోవడం, లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఎందుకో మారిపోవడం జరిగుంటాయి. సో, అలా జరిగినప్పుడు ఏంటంటే డెఫినిట్‌గా అసలు ఈ వ్యక్తి ఎందుకు మన లైఫ్‌లోకి వచ్చారు, వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, నిజంగానే ఇష్టపడ్డారా అనే డౌట్ అనేది మొదలవుతుంది. నా దగ్గరికి రిలేషన్‌షిప్ కోసం రీడింగ్ చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 90% ఇదే క్వెషన్ అడిగారండి. సో, నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగాను ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మేబీ మీకు కూడా అర్థమవుతుంది. ఆ వ్యక్తి నిజంగా ఇష్టపడే వచ్చారా, లేకపోతే ఇంకేమైనా ఆలోచనలతోని వాళ్ళ బెనిఫిట్ కోసం వచ్చారా అనేదైతే ఒక రీడింగ్ చేద్దాం అని అనుకున్నాను నేను. సో, అందుకే ఈరోజైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. చూద్దాం అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది. వాళ్ళని మీరు సిన్సియర్‌గా ఇష్టపడినట్టుగా వాళ్ళు కూడా మిమ్మల్ని సిన్సియర్‌గా ఇష్టపడ్డారా అనేది. మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా నాకు మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ పెన్, సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ పెన్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ పెన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రెడ్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ఇష్టపడి మీ లైఫ్‌లోకి వచ్చారా? లేకపోతే అసలు వాళ్ళకి ఇంకేమైనా ఇంటెన్షన్స్ ఉన్నాయా? అసలు వాళ్ళ ఆలోచనలేంటి మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు? ఇప్పుడు ఆలోచనలేంటి? అసలు చూద్దాం. సో, ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వడం అనేది మాత్రం ఎలా స్టార్ట్ అయిందంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్ అండి. వాళ్ళకి మీరు నచ్చారు, మీకు వాళ్ళు నచ్చారు. అంటే ఇక్కడ వాళ్ళకి ఇంకేవో అదర్ ఇంటెన్షన్స్ అయితే లేవండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే నేను చూస్తున్నానో ఇది నాకెలా అనిపిస్తుంది అంటే ఈక్వాలిటీలా అనిపిస్తుంది. అంటే వీళ్ళకి మీరు ఎంత ఇష్టం ఉన్నారో మీకు వాళ్ళంటే అంతే ఇష్టం అన్నమాట. ఇక్కడ ఒకళ్ళది ఎక్కువ, ఒకళ్ళది తక్కువ కాదు. అండ్ ఈ వ్యక్తి కూడా మీ పరంగా ఏంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారండి. వాళ్ళకి మీతో రిలేషన్‌షిప్ కూడా బాగా నచ్చిందని చెప్పొచ్చు. వాళ్ళైతే మాత్రం ఒకటండి, మీతో రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి కూడా తీసుకువెళ్ళాలి అనుకున్నది మాత్రం నిజమండి. మీరు ఇప్పుడు ఈ వ్యక్తిని ఎలా చూస్తున్నారో, లేకపోతే వాళ్ళ పరంగా అంటే మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారో నాకైతే తెలీదు. బట్ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వ్యక్తికి మీకు ఉన్న కనెక్షన్ అయితే మాత్రం జెన్యూన్. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి ఏంటంటే సీరియస్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లోకి అన్ని బెటర్ థింగ్స్ తీసుకురావాలి అనేదే వాళ్ళ ఆలోచన. పాస్ట్‌లో మాత్రం ఈ వ్యక్తి ఇంత సిన్సియర్‌గా ఉన్నారండి మీ విషయంలో. ఇప్పుడు మరి వీళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఎందుకంటే ఇక్కడ అంటే ఈ సిట్యుయేషన్ ఎలా మారిపోయినట్టు నాకు అనిపిస్తుంది అంటే, ఎవరో ఒక వ్యక్తి ఇన్‌ఫ్లుయెన్స్ చేశారండి వీళ్ళని. లేకపోతే ఎవరో ఒక వ్యక్తికి వీళ్ళు భయపడైనా సరే మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మొత్తానికి ఏంటంటే థర్డ్ పార్టీ ఒకళ్ళున్నారండి. వాళ్ళెవరైనా అవ్వచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక స్పెషల్ పర్సనే అవ్వాలని రూల్ ఏం లేదు కదా! ఆర్ వాళ్ళకి లవరో, వాళ్ళ వైఫో అని కాదు. బట్ ఇక్కడ ఒక వ్యక్తి అయితే మాత్రం ఎవరో ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు భయపడ్డమో, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు వినడమో, లేకపోతే వాళ్ళకి వీళ్ళు కనెక్ట్ అయ్యి ఇప్పుడు కొత్తగా మారిపోవడమో జరిగింది. సో, దానివల్లే వీళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని చెప్పొచ్చు. బట్ ఈ దూరం పెట్టడం అనేది వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. జెన్యూన్‌గానే వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. అలా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అలాంటప్పుడు మరి ఎందుకండి వాళ్ళ మాటలు వినాలి? వాళ్ళకి భయపడడం ఏంటండి? ఓపెన్‌గా ఉండాలి కానీ అని ఇలాంటి డౌట్స్ మీకు ఉండొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే
అలా జెన్యూన్‌గా వాళ్ళు ఉందాం అనుకున్నా సరే వాళ్ళకి అవకాశం లేదండి. ఇక్కడ ఇంకేంటో కాదు, ఈ వ్యక్తులకి ఎక్కడో కానీ ఈ సిట్యుయేషన్‌ని ఇంక వాళ్ళు కరెక్ట్ చేయలేరు. వాళ్ళ సైడ్ నుంచి థింగ్స్ వర్కౌట్ చేయలేరు అనే ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. మీరు వీళ్ళ లైఫ్‌లోని అంటే లేకపోవడమో, లేకపోతే వీళ్ళకి దూరంగా ఉండడం వల్లనో కానీ, వీళ్ళేంటంటే ఆ లోన్‌లీనెస్‌ని జెన్యూన్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ఉన్నా, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వింటున్నా సరే, వీళ్ళు హ్యాపీగా లేరండి. వీళ్ళ హ్యాపీనెస్ అనేది మీ దగ్గరే ఉంది అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఈ కార్డ్స్ ఎప్పుడైతే నేను చూసానో నాకొకటి అర్థమైందండి. ఈ వ్యక్తి మిమ్మల్ని సిన్సియర్‌గా ఇష్టపడ్డారు. అండ్ మీతో వాళ్ళేంటంటే సీరియస్‌గా ముందుకు ట్రావెల్ చేయాలి అని అనుకున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లోని ఈ థర్డ్ పార్టీ ఎవరో కానీ వచ్చి మొత్తం ఈ రిలేషన్‌షిప్‌నంతా కొలాప్స్ చేశారనమాట. ఇంకా ఈ వ్యక్తి ఎలా అంటే వాళ్ళ వైపు టర్న్ అయిపోయారు. టర్న్ అయిపోవడం అంటే ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక జరిగిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదో కానీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిందండి. దానివల్ల మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఇరుక్కున్నారు. అండ్ ఆ వ్యక్తి కూడా ఇరుక్కున్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వ్యక్తులు చాలా చాలా అంటే ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మీకు దూరంగా ఉండి. ఇది వాళ్ళు కోరుకుందైతే కాదండి. వాళ్ళైతే అసలు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా అవుతుంది అని. ఈవెన్ వాళ్ళకి తెలుసండి. ఇలా దూరంగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. లేకపోతే ఇలా ఉంటే వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లోని ఒక లైట్‌ని చూడలేరు అని. బట్ వాళ్ళిప్పుడు ఏం చెయ్యాలి అని అనుకోవట్లేదు. ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రిలేషన్‌షిప్ పరంగా ఇన్‌సెక్యూరిటీస్ పెరిగిపోతున్నాయి. అంటే మీది ఈ వ్యక్తిది అంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్ పరంగా వీళ్ళేంటంటే చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే రోజు రోజుకి దూరం అయిపోవడం, లేకపోతే మీతోని ఆ రిలేషన్‌షిప్ అనేది కట్ అయిపోవడం అనేది వీళ్ళకి అర్థమవుతుంది అని చెప్పొచ్చండి. ఎందుకో కానీ ఇద్దరి మధ్యలో దూరం అయితే పెరిగింది. ఈ థర్డ్ పార్టీ వల్ల. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా వాళ్ళు ఏదైనా చేద్దాము అనుకున్నా సరే వాళ్ళకి పవర్ లేనట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకి ఎందుకో కానీ ఇది ఒక కంట్రోల్‌లోకి తీసుకువచ్చి మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లో పర్మనెంట్‌గా పెట్టుకొని ముందు ఎలా అయితే మీ పరంగా ఆలోచించారో ఇప్పుడు అలా ఆలోచించే ఆ ధైర్యం అయితే వాళ్ళకి లేదండి. ఇక్కడ వీళ్ళ ధైర్యం, నమ్మకం అంతా పోయే ఈ ఒక్క వ్యక్తి వల్ల. సో, ఇప్పుడు వీళ్ళేంటంటే ఏం చేయాలో తెలియక వాళ్ళ లైఫ్‌లోనేంటంటే చేంజెస్ కోసం ఎదురు చూస్తున్నారండి. వాళ్ళైతే ఏమీ చేయలేకపోతున్నారు. ఏ యాక్షను తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ తీసుకుందాము అనుకున్నా సరే వాళ్ళకెందుకో కానీ సిట్యుయేషన్స్ కంట్రోల్‌లోకి వస్తాయి అనిపించట్లేదు. ఫ్యూచర్ అనేది వాళ్ళు కోరుకున్నట్టుగా మారుతది అనే హోప్ వాళ్ళకి లేదు. ఇక్కడ పాస్ట్‌లో వాళ్ళు ఏ హ్యాపీ మెమోరీస్ మీతో షేర్ చేసుకున్నారో, హ్యాపీ మూమెంట్స్ స్పెండ్ చేశారో, అవి మళ్ళీ రిపీట్ అవుతాయి అనే హోప్ అయితే వాళ్ళకి లేదండి. బట్ వాళ్ళు సీరియస్‌గా కోరుకుంటున్నారు. అలాంటి రోజులు రావాలి, లేకపోతే మీతో అలా ఉండాలి అని. కాకపోతే దానికి వాళ్ళకి దారి కనిపించట్లేదు. ఈవెన్ ప్రయత్నం చేద్దాము అనుకున్నా వీళ్ళొకళ్ళు అడ్డుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ మీతో మళ్ళీ మాట్లాడి, మీతో మళ్ళీ సిట్యుయేషన్స్ బెటర్ చేసుకుంటే ఈసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, లేకపోతే మీరసలు వీళ్ళని అర్థం చేసుకుంటారో లేదో అనే ఆ భయం కూడా వాళ్ళకుందండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏంటంటే ఒక్క రోజు కోసమే ఆలోచిస్తే ప్రాబ్లమ్ లేదు. బట్ లైఫ్ లాంగ్ ఆలోచించినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏ రోజు మీ నుంచి ఎలాంటి మాటలు వాళ్ళు వింటారో, లేకపోతే మీరు వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో, ఆ భయం అయితే మాత్రం వాళ్ళకుందండి. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తికి ఎక్కడా కూడా హోప్ అనేది కనిపించట్లేదు. వాళ్ళలో డిసప్పాయింట్‌మెంట్ అనేది కనిపిస్తుందండి. సాడ్‌నెస్ కనిపిస్తుంది. ఈ 2 కార్డ్స్ చాలు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పడానికి. సో, ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ ఫేజ్ అనేది ఒక ఎండ్‌కైతే రావాలండి. ఈ ఫేజ్ ఎండ్ అయితే తప్ప, ఈ వ్యక్తులేంటంటే నార్మల్ అవ్వలేరు అని మాత్రం నేను చెప్పగలను. సో, ఇక్కడ నేను మీకు చెప్తున్నాను కదండీ! మీరేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా చేయగలిగిందయితే ఏం లేదండి. ఎందుకంటే లేదు, ఈ వ్యక్తి ఈ థర్డ్ పార్టీ మాటలు వినడం మానేసి, వాళ్ళు అంటే స్ట్రెయిట్‌గా థింక్ చేసి, ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఉంది అని రియలైజ్ అయితే తప్ప, ఈ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వవు. ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లేదా ఇవంతా సెకండరీ అండి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకోసం ఆలోచించినా, ఏదైనా చెయ్యాలి అని అనిపించినా సరే చేయలేకపోతున్నారు అని మాత్రం నేను చెప్పగలను. అలా అని చెప్పి ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం లేదు అని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు. ఈవెన్ ఇక్కడ థర్డ్ పార్టీ మాటలు వింటున్నా సరే ఈ వ్యక్తికి మీరంటేనే ఇష్టం. అండ్ మీ పరంగానే వాళ్ళేంటంటే ఒక ఫ్యూచర్‌నయితే అనుకున్నారు. బట్ ఇప్పుడు వాళ్ళకి సిట్యుయేషన్స్‌ని ఎలా కంట్రోల్‌లోకి తీసుకురావాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడప్పుడు వాళ్ళకెందుకో కానీ ఈ సిట్యుయేషన్ పరంగా ఇంకా ఇంతేనా, ఇది మారదా అనే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈవెన్ మీరెవరితో మాట్లాడినా, మీరెవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నా సరే వాళ్ళకి ఆ జెలస్, పొసెసివ్‌నెస్ కూడా వస్తున్నాయి.
కాకపోతే మరి ఏం వచ్చినా సరే ఏమీ చేయలేని పరిస్థితి. సో, సీరియస్‌గా ఈ సిట్యుయేషన్స్ అనేవి అంటే ఒక ఎండ్‌కి వచ్చి మళ్ళీ ఎక్కడైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో హోప్ కనిపిస్తే ఆర్ ఒక ఛాన్స్ ఉంటే వాళ్ళు తీసుకోవడానికే చూస్తారు తప్ప అస్సలు గివ్ అప్ చేయాలి అనుకోరండి. వాళ్ళలోని ఏంటంటే అది ఉందండి. ఆ లవ్ అయితే మాత్రం ఇంకా ఉంది. బట్ ఏం చేయాలో మాత్రం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇది వీళ్ళు చేసుకుందనమాట. ఈ థర్డ్ పార్టీ మాటలు విని వీళ్ళకి వీళ్ళు క్రియేట్ చేసుకుంది కాబట్టి వీళ్ళు అనుభవించాలండి అంతే. ఇంక దీనికి ఎవరు చేయగలిగిందేం లేదు. బట్ ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేమి గైడెన్స్ ఇస్తుంది ఆర్ అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అర్థమైందండి. ఇక్కడ ఆ వ్యక్తి ఒక్కలే లోన్‌లీగా ఫీల్ అవుతున్నట్టు అనిపించట్లేదు. మీరు కూడా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా అంటే ఈ వ్యక్తితోని అంటే ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల టైము ఆర్ వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లోనే ఎక్కడో. లేకపోతే ఈ వ్యక్తి ఆలోచనలో ట్రాప్ అయిపోయారు అని చెప్పొచ్చు. బయటకి రాలేకపోతున్నారు. చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ అది జరగట్లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తితోని అంటే ఒక లైఫ్‌ని షేర్ చేసుకుందాం. వీళ్ళకొక ఛాన్స్ ఇద్దాం. ఆర్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాము అనుకున్నా సరే మీకు ఆ అవకాశం రావట్లేదు అని చెప్పొచ్చు. బట్ మీ మనసులో మాత్రం ఎక్కడో గట్టిగా ఉందండి. వీళ్ళతో మళ్ళీ కలవాలి. వీళ్ళని ఎలా అయినా సరే దగ్గర చేసుకోవాలి అని. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను లవ్ అనేది మ్యూచువల్‌గా జరిగిందండి. సో, ఎప్పుడైతే మ్యూచువల్‌గా జరిగిందో ఇదేంటంటే ఒక హ్యాపీ ఎండ్ వైపు టర్న్ అవ్వాల్సిన రిలేషన్‌షిప్ అనుకోకుండా ఇలా ఎప్పుడైతే జరిగిపోయిందో మీకైతే అనిపిస్తుంది థర్డ్ పార్టీ వాళ్ళని బయటికెలా పంపాలి వీళ్ళ లైఫ్ నుంచి. ఆర్ ఈ వ్యక్తికి మీరెలా దగ్గరవ్వాలి? ఆర్ అసలు మీరు ఏం చేస్తే బావుంటుంది అనే ఈ ఆలోచనలేంటంటే మీకెక్కువైపోయాయండి. వీళ్ళెవరైనా అవ్వచ్చు, పేరెంట్స్ కూడా అవ్వచ్చు. సో, దానివల్ల మీరేంటంటే ఏం చేయలేకపోతున్నారు. ఏం చేయలేక నరకం అనుభవిస్తున్నారు అని చెప్పొచ్చు. మీరు సిన్సియర్‌గా అయితే మాత్రం ఈ సిట్యుయేషన్ పరంగా ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. ఏదైనా సరే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ ఇస్తే తప్ప మీరేంటంటే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే తీసుకురాలేరు. ముఖ్యంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి మాత్రం మీ లైఫ్‌లో ఉండాలి అని మీరు చాలా స్ట్రాంగ్‌గా అయితే కోరుకుంటున్నారండి. సో, చూద్దాం అసలు ఇంకా అంటే యూనివర్స్ ఏమైనా సరే ఈ సిట్యుయేషన్ పరంగా మీకు థింగ్స్‌ని బెటర్ చేస్తుందేమో ఆర్ అంటే అసలు ఏ రకంగా ఈ సిట్యుయేషన్ అనేది టర్న్ అవుతుంది అనేది. హ్మ్. ఓకే. సో, చేంజెస్ అయితే వస్తాయండి. డెఫినెట్‌గా చేంజెస్ వస్తాయి. ఈ వ్యక్తి కూడా ఏంటంటే మీ విషయంలో డిటర్మైన్డ్‌గా ఉన్నారండి. అంటే వాళ్ళకి వేరే ఆలోచనలు లేవు. మీరు తప్ప అంటే మీరే అనే ఆలోచన అయితే ఉంది. కాకపోతే ధైర్యం లేదు. అలా అని చెప్పి ధైర్యం తెచ్చుకోరని మీరు అనుకోవద్దు. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చేంజెస్ అయితే జరుగుతాయండి. ఫైర్ ఎనర్జీ అనేది చాలా సిగ్నిఫికెంట్‌గా ఉంది. సో, డెఫినిట్‌గా అంటే మీరు కానీ, ఈ వ్యక్తి కానీ నాకు తెలిసినంత వరకు మేష, సింహ, ధనుస్సు రాశి వారు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ రాశి వాళ్ళు కానీ అయినట్టయితే డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ మీకు రెజోనేట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఇది కానీ రెజోనేట్ అయితే ఈ వ్యక్తి మీ వైపు వస్తారండి. మళ్ళీ కూడా వాళ్ళేంటంటే మీతో ఫ్యూచర్‌ని ప్లాన్ చేస్తారు. ఇక్కడ సిమిలర్ కార్డ్స్ వచ్చాయి. సో, డెఫినిట్‌గా మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి రీయూనియన్ అనేది. ఒకవేళ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఎలానో కానీ ఇది ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అనైతే నేను చెప్పగలను. యూనివర్స్ అయితే ఈ సిట్యుయేషన్ పరంగా మీకొక గ్రీన్ సిగ్నలే ఇచ్చిందని చెప్పొచ్చండి. ఏదైనా సరే థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి నిజంగానే ఇష్టపడి మీ జీవితంలోకి వచ్చారా? లేకపోతే అసలు వాళ్ళకి ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? అసలు ఏం మోటివ్‌తో వచ్చారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, కొన్ని కార్డ్స్ అనేవి నేను కవర్ చేస్తానండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు. జస్ట్ అంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కి మ్యాచ్ అవ్వడం కోసమే. ఇంకేంటో కాదు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుందండి. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారండి. చాలా బర్డెన్స్ అయితే తీసుకున్నారు అని చెప్పొచ్చు. సో, అలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న టైంలో మేబీ మీ లైఫ్‌లోకి వాళ్ళు రావడం జరిగింది అని చెప్పొచ్చు. ఆర్ మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారు.
సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి వాళ్ళ బెనిఫిట్ కోసం మీతో అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు అనిపిస్తుందండి. వాళ్ళకేంటంటే ఇష్టం లేదు అని నేను చెప్పను. అలా అని చెప్పి ఇష్టపడిపోయి అంటే ఆ లవ్‌తో మీ లైఫ్‌లోకి వచ్చినట్టు కూడా నాకు అనిపించట్లేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆ టైంలోని మీ అవసరం ఉంది అంతే. వచ్చారు. ఇక్కడ దీనికి ఇంకో రీజన్ అయితే నాకేం కనిపించట్లేదు. అలా అని చెప్పి వ్యక్తులేంటంటే మిమ్మల్ని హేట్ చేశారా అంటే హేట్రెడ్ అయితే కాదండి ఇది. బట్ మీరొచ్చిన తర్వాత ఏంటంటే, ఈ వ్యక్తికి అంటే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ఆర్ మీరైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయగలరు. ఆర్ ఏదో ఒక వేలో సార్ట్ ఔట్ అవుతాయి అనే ఫీలింగ్ వచ్చింది. ఏదైనా సరే ఆ టైంకి మీరు వీళ్ళకొక రిలీఫ్‌నైతే ఇచ్చారు. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే టైమ్ టు టైమ్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూనే ఉన్నారండి. వీళ్ళెప్పుడు కూడా మీ విషయంలో సిన్సియర్‌గా అంటే ఉండి మీ విషయంలో ఏంటంటే అన్నీ పాజిటివ్‌గానే చేసినట్టు నాకైతే అనిపించట్లేదు. డెఫినిట్‌గా వీళ్ళేంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారండి. వ్యక్తుల్లోనే ఎక్కడో కానీ నాకు ఆ కన్నింగ్‌నెస్ అనేది కనిపిస్తుంది. 100% లవ్ అయితే మాత్రం కనిపించట్లేదు. బట్ ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తులకి ఏంటంటే ఎక్కడో కానీ మీరు అంటే వాళ్ళకొక ఛాలెంజ్‌లా అనిపిస్తుందండి. వాళ్ళు ఆల్రెడీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారు. అండ్ వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళేంటంటే మీతో ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ థింగ్స్‌ని వర్కౌట్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. బట్ మీతోని ఉన్న తర్వాత కూడా వాళ్ళకర్థమైందేంటంటే సిట్యుయేషన్స్ బెటర్ అవ్వని అనిపించిందండి. అంటే మీరు వీళ్ళని అర్థం చేసుకొని, వీళ్ళ కోసం అంటే ఏదైనా చేసి, వీళ్ళని సపోర్ట్ చేసి అలా అనిపించలేదు. మీరు కూడా మీ బెనిఫిట్ చూసుకునే టైప్ అని అనిపించింది. అలా అని చెప్పి ఈ వ్యక్తి జెన్యూన్ ఏం కాదు కానీ, వాళ్ళకెక్కడో కానీ ఇంకా మీరు వీళ్ళని అర్థం చేసుకుంటారు. లేకపోతే మీరేంటంటే వీళ్ళ కోసం ఏమైనా చేస్తారు అని అనిపించట్లేదు. ఇప్పుడు సపోజ్ మీ ఇద్దరు లవర్స్ అనుకోండి. ఈ వ్యక్తి ఏంటంటే లవ్ చేద్దాం అనే ఉద్దేశంతో మాత్రమే వచ్చారు. మ్యారేజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో రాలేదు అని అనుకోండి సపోజ్. సో, అలాంటి సిట్యుయేషన్ ఎవరికైనా ఉంటే ఈ వ్యక్తి ఉద్దేశం ఏంటో తెలుసా? లవ్ వరకే అనుకున్నాం కదా! ఇప్పుడు మ్యారేజ్ అని వీళ్ళు ప్రెషర్ ఇస్తే మనం ఎక్కడ చేసుకోగలం? మన ఇంట్లో మనకు వేరే సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఆర్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వ్యక్తి అనుకోండి. మన వైఫ్‌తోనే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్ బ్యాగేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదెక్కడ సార్ట్ ఔట్ చేయగలం అని అలా అనిపించడం. ఈవెన్ ఈ సిట్యుయేషన్‌లో అమ్మాయి అయినా, అబ్బాయి అయినా వీళ్ళ ఆలోచనలైతే ఇవేనండి. సో, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఏంటంటే మీరు వీళ్ళకి మ్యారేజ్ చేసుకోమని ప్రెషర్ ఇస్తే వాళ్ళకేమనిపిస్తది? ఇదొక ఛాలెంజ్‌లా అనిపిస్తది కదా! ఇది మనం హ్యాండిల్ చేయలేము. మన వల్ల అవ్వదు అనే ఆ ఫీలింగ్ వస్తుంది కదా! సో, ఈ వ్యక్తి కూడా అదే ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు. వాళ్ళేంటంటే మిమ్మల్ని లవ్ చేసాము అని చెప్పి మీ లైఫ్‌లోకి వస్తే అది లవ్ వరకే. మ్యారేజ్ కాదక్కడ. క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, ఇప్పుడేంటంటే మీరు వాళ్ళకి మ్యారేజ్ చేసుకో ఎలా అయినా చేసుకోవాలి. నేను నీకోసమే వెయిట్ చేసుకొని ఉండిపోయాను. ఇలాంటి మాటలు చెప్తే వాళ్ళకది నచ్చట్లేదండి. ఎందుకంటే వాళ్ళెప్పుడు మ్యారేజ్ అనే కమిట్మెంట్ మీకివ్వలేదు కదా! సో, ఇప్పుడు ఎలా ఇస్తారు? అది వాళ్ళ ఆలోచన. మొత్తానికి వ్యక్తులైతే మాత్రం డిఫరెంట్ అండి. నేను చెప్తున్నాను కదండీ! వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళేదో చూసుకున్నారు తప్ప, వాళ్ళకైతే ఇదెక్కడా కూడా అంటే వర్కౌట్ చేసుకొని థింగ్స్ బెటర్ చేసుకోవాలి అనే ఆలోచన లేదు. మీరంటే ఇష్టమైతే ఉంది. బట్ లైఫ్ షేర్ చేసుకొని, లేకపోతే ఇంట్లో ఫైట్ చేసి, స్ట్రగుల్స్ ఫేస్ చేసి, స్టాండ్ తీసుకునే పరిస్థితి అయితే మాత్రం లేదండి. ఈవెన్ ఇక్కడ ఇంకేదైనా సిట్యుయేషన్ అయినా కూడా ఈ వ్యక్తి నుంచి కమిట్మెంట్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు. బట్ ఈ వ్యక్తులు ఆలోచనలు అలా ఉన్నాయి కదా! సో, వాళ్ళేంటంటే రెడీగా లేరండి. ఈ రిలేషన్‌షిప్‌లోనే ఒక హ్యాపీ ఎండింగ్‌ని క్రియేట్ చేయడం అయితే వీళ్ళ సైడ్ నుంచి కష్టమనే చెప్పాలి. ఏదైనా సరే నేనిక్కడ మీకు చెప్తున్నాను కదండీ! ఈ వ్యక్తులు ఏంటంటే మీతో ఉన్నంత కాలం మంచిగానే ఉంటారు. మాట్లాడినంత వరకు మంచిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బట్ అదర్ దెన్ దట్ ఈ రిలేషన్‌షిప్‌లోకి మీరు అనుకున్న వేలో వాళ్ళ లవ్‌ని కానీ, హార్మోనీని కానీ తీసుకురావాలి అంటే అది కొంచెం కష్టమే. అలా అని చెప్పి ఈ వ్యక్తులకి పర్సనల్‌గా మీరంటే హేట్రెడ్ కానీ, గ్రడ్జెస్ కానీ ఏం లేవండి. వీళ్ళలో మార్పులు రావాలి అంటే కొంత టైం అయితే పడుతుంది. అంటే ఆ స్టాండ్ తీసుకోవాలి అంటే. నార్మల్‌గా అయితే ఈ వ్యక్తులు చెప్పాను కదా! వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళొచ్చారు. అట్ ద సేమ్ టైమ్ మీ నుంచి కూడా కొన్ని ఛాలెంజెస్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా. బట్ స్టిల్ ఎక్కడో కానీ మిమ్మల్ని విడిచిపెట్టాలి అని మాత్రం వాళ్ళు అనుకోవట్లేదండి. దూరం అయిపోవాలి అని వాళ్ళ ఆలోచన కాదు. అలా అని చెప్పి మీకోసం స్టాండ్ తీసుకొని మీకోసం ఫైట్ చేసే అంత ధైర్యం కూడా ఈ వ్యక్తులకు లేదు. అల్టిమేట్‌గా వాళ్ళేం చేయాలి అనుకుంటే అదే చేసే టైప్ అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే మీ ఇద్దరి మధ్యలో ఉన్న పాస్ట్ కనెక్షన్ అనేది మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది. పేరుకే వీళ్ళేంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు కానీ మీరు జెన్యూన్. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి కూడా ఎక్కడో అంటే మీ పరంగా ఆ లవ్‌నైతే ఫీల్ అయ్యారు.
మేబీ అందుకే ఇక్కడ ఇలాంటి కార్డ్స్ అయితే వచ్చాయి. ఏదైనా సరే వ్యక్తికి కొంత టైం ఇవ్వండి. మారే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్‌లో అయినా సరే వీళ్ళ నుంచి మీరు ఆ పాజిటివిటీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. స్టార్టింగ్ ఏ ఇంటెన్షన్‌తో మీ లైఫ్‌లోకి వచ్చినా సరే డేస్ పాస్ అవుతుంటే వీళ్ళ ఆలోచనలు మాత్రం మారడానికి అవకాశం ఉందండి. అలా అని చెప్పి ఇక్కడ వీళ్ళేంటంటే నేను చెప్పాను కదా! ఆ మ్యారేజ్ అనే కమిట్మెంట్ కానీ, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ లెవెల్ కమిట్మెంట్ కానీ మీకు కావాలి అనుకుంటే అది కొంచెం వాళ్ళేంటంటే ఇవ్వలేరు. ఇప్పుడున్న పరిస్థితికి వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. బట్ ఫ్యూచర్‌లో వాళ్ళు ఇలానే ఉంటారు అని కూడా మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు వేరేగా అనిపిస్తుంది. కొంచెం అంటే వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఆహ్, చాలా క్లమ్జీగా ఉన్నాయండి. అంటే ఈరోజు ఒక ఆలోచన ఉంటే రేపు ఇంకో ఆలోచన ఉంటుంది. ఈ మూమెంట్‌లోని మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అనిపిస్తే నెక్స్ట్ మూమెంట్‌లో మీరు కావాలి అనిపిస్తుంది. సో, దీనివల్ల కార్డ్స్ కూడా ఏంటంటే చాలా జంబుల్డ్ వేలో వచ్చాయండి. వీళ్ళ ఎనర్జీస్ అలా ఉన్నాయి అని చెప్పొచ్చు. మరి దానికి ఎవరేం చేయలేరు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే పాజిటివ్ వేలో మారుతారు అని మాత్రం ఒక హోప్ అయితే మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే కార్డ్స్ చెప్పాను కదా! చాలా డిఫరెంట్‌గా వచ్చాయి. సో, నేను మీకు ఒకటే చెప్తానండి. వ్యక్తులు మారుతారు. కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళలో మార్పులు వస్తాయి. అండ్ ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే పాజిటివ్ వేలోనే రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళడానికి చూడండి. వాళ్ళతో ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ చేసుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని పుష్ చేయొద్దండి. వాళ్ళకిప్పుడు ఏదైనా ఒకటి నచ్చట్లేదు. అది కష్టంలా అనిపిస్తుంది అంటే మీరు పుష్ చేశారనుకోండి ఇంకొంచెం వాళ్ళకి కష్టంలా అనిపిస్తుంది. అదే మీరేంటంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి డెఫినెట్‌గా వాళ్ళేంటంటే మీకోసం ఆలోచించి మీ పరంగా వాళ్ళు ఏదో ఒకటి అంటే డిసైడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. చెప్పాను కదండీ! మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలోని ఒకటి అనుకున్నారు ఇలానే జరగాలి అని. దాన్ని అలా పట్టుకొని హోల్డ్ చేస్తున్నారు. దాన్ని మీరు విడిచిపెట్టట్లేదండి. మీరు అనుకున్నట్టు జరగాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలో కూడా మీరివ్వాలి. ఆ వ్యక్తి నీడ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ క్లియర్‌గా ఈ కార్డు సేమ్ కార్డ్సే. సో, దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి మీ నీడ్స్ ఏంటో తెలుస్తున్నాయి. బట్ వాళ్ళది ఆఫర్ చేయలేరు అని ఫీల్ అవుతున్నారు. మీకు ఈ వ్యక్తి నీడ్స్ తెలిసినా సరే మీరేంటంటే ఇదే పట్టుకొనున్నారు. సో, ఇక్కడ ఒపీనియన్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదండి. ఇలా ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వనప్పుడు ఇంకెవరైనా వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని హెల్ప్ అడగడం కానీ, లేకపోతే ఈ సిట్యుయేషన్ పరంగా వాళ్ళని ఇంటర్ఫియర్ చేయడం కానీ చేయాల్సి ఉంటుందేమో అనిపిస్తుంది. చాలా వరకు ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఒక పర్సన్ అయితే అవసరం అండి. వాళ్ళు మాట్లాడాలి అండ్ వాళ్ళు అంటే మీకు కొంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఎందుకో కానీ మీ కార్డ్స్ చూస్తుంటే యూనివర్స్ ఒకటే చెప్తుంది. అనవసరంగా ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి విషయంలో ఎక్కువ జెలస్‌గా ఫీల్ అవ్వడం కానీ, పొసెసివ్‌నెస్ చూపించడం కానీ, లేకపోతే గ్రీడీనెస్ పెంచుకోవడం కానీ అవేం వద్దండి. ఎందుకంటే ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం ఉంది. సో, ఆ ఇష్టాన్ని అలానే కంటిన్యూ చేయండి. బట్ ఆ ఇష్టాన్ని ఒక పాజిటివ్ వేలో చూపించడానికి ట్రై చేయండి. సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం లేదు కానీ మీ రిలేషన్‌షిప్ కోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అనే దానికి ప్లానింగ్ అయితే అవసరం. ఆ ప్లానింగ్ మీరు చెయ్యాలి అంటే ఇక్కడ ఒక వ్యక్తి హెల్ప్ అయితే మీకు అవసరం ఉంటుంది. వాళ్ళ మీద డిపెండ్ అయిపోయినంత మాత్రాన మీరు ఎఫర్ట్స్ పెట్టనంటే కుదరదండి. మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు కూడా చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి. అప్పుడే అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీ వైపు ఆలోచించగలుగుతారు. ఆర్ మీ సైడ్ నుంచి వాళ్ళ ఆలోచనలు మొదలయ్యి వాళ్ళు ఏం చేయాలో కొంత క్లారిటీ తెచ్చుకుంటారు. అండ్ అసలు సిట్యుయేషన్స్ ఇంకా ఏ విధంగా మారుతాయి, ఇది పాజిటివ్ వేలో టర్న్ అవుతుందా లేకపోతే నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా అనేది కూడా చూద్దాం. సో, చెప్పాను కదండీ! కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి. ఇక్కడ ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఖచ్చితంగాను మీరు అనుకున్నదైతే జరుగుతుందండి. ఈ రిలేషన్‌షిప్‌లోని మళ్ళీ కూడా ఒక ఫ్రెష్ బిగినింగ్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగాను ఈ వ్యక్తి ఏంటంటే మీ వైపు వస్తారు అండ్ మీ విషెస్ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. యూనివర్స్ ఏంటంటే అన్నీ చూస్తుంటది కదా! సో,
మీ ఎఫర్ట్స్ కానీ, లేకపోతే మీరు ఈ వ్యక్తి కోసం చేసే ప్రయత్నాలు కానీ యూనివర్స్ నోటీస్ చేస్తుంటది. డెఫినెట్‌గా మీరు నిజంగానే అన్ని ఎఫర్ట్స్ పెడితే ఈ వ్యక్తిని యూనివర్స్ మీకైతే ఇస్తుందండి. చాలా పాజిటివ్‌గా ఉన్నాయి కార్డ్స్ అయితే. కొంచెం మీలో అంటే ఈ ఇన్‌సెక్యూరిటీస్, ఈ నెగటివిటీ కొంచెం ఉంది. దాన్ని మాత్రం విడిచిపెట్టండి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి ఇంటెన్షన్స్ అయితే స్టార్టింగ్‌లో జెన్యూన్ కాదు. అదైతే నేను 100% చెప్పగలను. బట్ టైమ్‌తో పాటు వీళ్ళేంటంటే మీకు కనెక్ట్ అయ్యారండి. కనెక్ట్ అవ్వడమే కాదు, కన్‌ఫ్యూజ్ కూడా అవుతున్నారు అని చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తి స్ట్రెయిట్‌గా థింక్ చేసే వరకు వెయిట్ చేయండి. డెఫినెట్‌గా మారుతారు. లేదు ఈ హెడ్‌ఏక్ అంతా మేము పడలేమండి. ఈ వ్యక్తి మాకొద్దు. ఇంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉండి, ఇంటెన్షన్స్ ప్యూర్‌గా లేనప్పుడు మాకెందుకు అంటే ఇంక అది మీ ఇష్టం. బట్ కార్డ్స్ అయితే మాత్రం పాజిటివ్ సైన్ ఇస్తున్నాయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లాక్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి నిజంగానే ఇష్టపడి మీ జీవితంలోకి వచ్చారా? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు ఎలాంటి ఇంటెన్షన్స్‌తో మీ లైఫ్‌లోకి వచ్చారు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడే మీ లైఫ్‌లోకి వచ్చారండి. వాళ్ళైతే మాత్రం అంటే కొంచెం వ్యక్తులు స్పీడ్‌గా ఉన్నా ఆర్ ఇగో చూపించినా సరే, వ్యక్తులకి మాత్రం మీరంటే చాలా ఇష్టం అండి. అది మాత్రం నేను చెప్పగలను. ఖచ్చితంగాను వాళ్ళైతే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలా అయినా సరే మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లో ఉంచుకోవాలి అనుకునే రావడం అయితే జరిగింది. బట్ ఈ వ్యక్తుల బిహేవియర్ మాత్రం మీకు కొంత నచ్చలేదండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టుగా, కంట్రోల్ చేస్తున్నట్టుగా ఎక్కడో కానీ వాళ్ళే అంటే అన్నీ అనుకున్నట్టుగా జరగాలి. లేకపోతే వాళ్ళదే పై చెయ్యి అవ్వాలి అనే ఆ పర్టిక్యులర్ వైబ్స్ అయితే మీకివ్వడం జరిగింది. వాళ్ళ నుంచి మీరైతే అవి ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చండి. దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడలేదు అని కాదు, ఇష్టపడ్డారు. బట్ ఆ వ్యక్తుల నేచర్ అలాంటిది. అంటే ఏది కూడాను వీళ్ళు చేసినా సరే అంటే అది మీకెలా అనిపించేది అంటే, వీళ్ళేంటి మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అని అనిపించేది. అంటే వాళ్ళ మాటలు కానీ, లేకపోతే వాళ్ళ ప్రవర్తన కానీ అలా ఉంటుంది కానీ, మనుషులేంటంటే మంచి వాళ్ళేనండి. కాకపోతే వాళ్ళని వాళ్ళు ఎలా ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు అంటే చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి అని ఎప్పుడూ అంటే ఏ ప్రయత్నము చేయలేదు. ఆర్ వాళ్ళకి తెలియదు కూడా అది. అదైతే నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. సో, ఈ రిలేషన్‌షిప్ ఏమైంది అంటే, ఆ వేలోని స్టార్ట్ అయ్యింది. స్లోగా ఈ వ్యక్తులకి మీరెందుకో కానీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదండి. వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ అనేది టైమ్‌తో పాటు తగ్గిపోయింది అని చెప్పొచ్చు. దాని అర్థం ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టేయాలి, వదిలేయాలి అని అనుకున్నారని కాదు. కాకపోతే ఆ వ్యక్తులు ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ అనేది ఎలా బెటర్ చేయాలి? పాస్ట్‌లో ఉన్నట్టుగా ఈ రిలేషన్‌షిప్ ఇప్పుడెందుకు లేదు? లేకపోతే ఈ వ్యక్తులు ఎప్పుడూ ఇలానే ఉంటారా? వీళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేవి ఉండవా? అని ఎక్కడో కానీ వీళ్ళకి ఆలోచనలు మొదలయ్యాయి. అంటే వీళ్ళే అన్ని ఎఫర్ట్స్ పెట్టారని ఫీల్ అవ్వలేదు కానీ, బట్ స్టిల్ ఎందుకో కానీ మీ సైడ్ నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఎక్కడా అనిపించలేదండి. వాళ్ళు ఎంతసేపు ఎలా ఫీల్ అయ్యారు అంటే, మనం ఇనిషియేట్ చేసాం కదా! సో, ఇంక మనమే అన్నీ చూపిస్తున్నాం. వాళ్ళ సైడ్ నుంచి ఏం లేదేంటి అని ఆ ఫీలింగ్ వాళ్ళకి మొదలైందనమాట. ఈ రిలేషన్‌షిప్‌లోని ఎక్కడో కానీ అంటే మీ బిహేవియర్ వల్లో, మీ మాటల వల్లో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది పోయింది అని చెప్పొచ్చు. ఆర్ ఎక్సైట్‌మెంట్ తగ్గిపోయింది అని చెప్పొచ్చు. దానివల్ల వాళ్ళకి ఇప్పుడేంటంటే భయం వేస్తుందనమాట. మీతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా మీరు ఉంటారో లేదో. ఇక్కడ వాళ్ళకేంటంటే మీ నుంచి ఆ ఎక్సైట్‌మెంట్ కావాలండి. మీ నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉంది అనే ఆ ఫీలింగ్ కావాలండి. సో, వీళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు. వీళ్ళెక్కడైనా తప్పు చేశారా? లేకపోతే మీరే వాళ్ళకలా అర్థమవుతున్నారా? లేకపోతే మీ ఒపీనియన్ ఏంటసలు? మీరు ఏమనుకుంటున్నారు ఈ వ్యక్తి పరంగా? ఇలా వీళ్ళకేంటంటే రకరకాల ఆలోచనలైతే వస్తున్నాయండి. వ్యక్తులు ఎంత కూర్చొని ఆలోచించినా సరే వాళ్ళకైతే మీకోసం ఏం అర్థం అవ్వట్లేదు. బట్ ఒక్కటి మాత్రం అర్థమైంది. అదేంటంటే మీ విషయంలో వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి. లేకపోతే వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్ బెటర్ చేయాలి. ఇది ఎప్పటికీ మారుతుందో, మారదో అనే ఈ ఆలోచనలు ఎక్కువైపోయాయండి. అది వాళ్ళ తప్పు కాదు. కాకపోతే వాళ్ళకి మరి ఇలాంటి ఆలోచనలైతే ఉన్నాయి. ఏదైనా సరే ఈ వ్యక్తులు ఏంటంటే ఓపెన్‌గా మీతో మాట్లాడలేకపోతున్నారు.
సో వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటున్నారు, వాళ్ళ మీద వాళ్ళు ప్రెషర్ పెట్టుకుంటున్నారు. మీకు మేబీ కొంచెమైనా దూరంగా ఉంటే అర్థం అవుతుందేమో అని. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తులు కూడా ఆలోచించుకుంటున్నారు. చెప్పాను కదా ఇక్కడ ప్రాబ్లం మీరా వాళ్ళా అనేది. బట్ వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళే ప్రాబ్లం అని అనిపించట్లేదు, మీరే ప్రాబ్లం అని అనిపిస్తుంది. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఓపెన్గా మాట్లాడలేకపోతున్నారండి. ఎక్కడో కానీ మనసులో ఆలోచనలు ఉన్నాయి కానీ ఆనెస్ట్ కన్వర్జేషన్ చేయలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఏంటంటే మీకు దూరంగా ఉండాలి అంటే కొంచెం కష్టంగానే ఉంది. బట్ స్టిల్ పుష్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళని వాళ్ళు. మరి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. సో అందుకే వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ సిచ్యువేషన్స్ అయితే మాత్రం తొందరలోనే మారుతాయండి ఖచ్చితంగాను. ఈ రిలేషన్షిప్ ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎందుకో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. కానీ ఫ్యూచర్లో డెఫినెట్గా వీల్ అనేది ఏంటంటే ఒక గుడ్ లక్ వైపే టర్న్ అవుతుంది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, ఈ వ్యక్తి మీతో ఎలా ఉన్నా, వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి అప్పుడు మీకు అర్థం కాకపోయినా సరే ఫ్యూచర్లో అర్థమవుతాయండి. ఈ వ్యక్తి అయితే మాత్రం ఇల్ ఇంటెన్షన్స్తో అయితే మాత్రం మీ లైఫ్లోకి రాలేదు. డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడే వచ్చారు. అండ్ చెప్పాను కదా, వ్యక్తులు ఏంటంటే కొంచెం కంట్రోలింగ్లా అనిపిస్తుంది, లేకపోతే యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అది వాళ్ళు కాదు. బట్ అలా కనిపిస్తుంటారు. కొంతమంది ఏంటంటే మాట్లాడే మాటలు ఏంటంటే గట్టిగా ఉంటాయి, దానివల్ల వ్యక్తులు కూడా రూడ్గా ఉంటారేమో అని అనుకుంటారు. బట్ వాళ్ళ టోన్ అలాంటిది అని చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఈ వ్యక్తులు కూడా ఆ కేటగిరీ అనే చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తులు అయితే మాత్రం మీ విషయంలోని వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారండి. కమింగ్ డేస్లో వాళ్ళలో నా మార్పులు వస్తాయి అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో మీరైతే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వీళ్ళ నుంచి. అండ్ అసలు చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిచ్యువేషన్ పరంగా. సో ఎందుకో కానీ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ అండ్ ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ సిమిలర్గా ఉన్నాయండి. కార్డ్స్ కూడా కొంచెం సిమిలర్గా వచ్చాయి. ఇక్కడ నేను ఒక్కటే చెప్తాను, ఈ వ్యక్తి గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, ఈ వ్యక్తి మాటలు మీకు నచ్చినప్పుడు వాళ్ళకి మీరు చెప్పండి. ఆ చెప్పే విధానం కూడా కొంచెం సున్నితంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ వ్యక్తులు ఏంటంటే డెఫినెట్గా అర్థం అయితే చేసుకుంటారండి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కటి మాత్రం నిజమండి, ఇప్పుడు ఈ వ్యక్తితో మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా వీళ్ళు మీకు ఎలా అర్థమైనా సరే ఫ్యూచర్లో మాత్రం చాలా బెటర్గా అర్థమవుతారండి. వాళ్ళ నుంచి అయితే ఆ పాజిటివ్ వైబ్స్ కూడా మీకు వస్తాయి. సో వాళ్ళ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ రావాలి అంటే ముందు మీరు పాజిటివ్గా ఉండాలి కదా. ఇక్కడ ఏంటంటే మీరు యూనివర్స్ని ఎలాంటి వ్యక్తిని అయితే అడిగారో అలాంటి వ్యక్తినే యూనివర్స్ మీకు ఇచ్చింది అని చెప్పొచ్చండి. ఇక్కడ ఇంకా వేరే టైప్ వాళ్ళని ఇచ్చింది, లేకపోతే మీరు ఒకళ్ళని అనుకుంటే ఇంకొకళ్ళని ఇచ్చింది అనే ఆ ఫీలింగ్ అయితే ఇక్కడ అవసరమే లేదు. ఎందుకో కానీ కార్డ్స్లో పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ వ్యక్తి పరంగా కొన్ని ఆలోచనలు కూడా విడిచిపెట్టియండి. అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రండి. ఎప్పుడు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించడం ఇంపార్టెంట్. అలా అని చెప్పి సెల్ఫిష్గా ఉండకుండా ఉండాల్సిన అవసరం లేదు, కానీ వ్యక్తిని హేట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. అది నేను చెప్పేది. ఎందుకంటే కొంతమంది ఆడ్ వైబ్స్ ఇస్తుంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు నెగిటివ్ పర్సన్ అని కాదు. ఈ వ్యక్తికి మీరంటే ఎందుకో ఆ ఫీలింగ్ వచ్చింది, లైక్ ఇంట్రెస్ట్ లేదు ఆర్ ఎక్సైట్మెంట్ తగ్గింది అనే ఫీలింగ్ వచ్చింది. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మీరు క్రియేట్ చేయాలి. ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఈ వ్యక్తితో ఎలా ఉన్నారో, వాళ్ళకి ఎలా అయితే పాజిటివ్గా సపోర్ట్ చేశారో ఆర్ ఎలాంటి పాజిటివ్ వైబ్స్ అయితే ఇచ్చారో ఇప్పుడు కూడా అవే ఇవ్వాలండి. ఇక్కడ మాట్లాడడం అంటే ఏదో వాళ్ళతో ఫైట్ చేయడం కాదు. పాస్ట్లో మీరు ఈ వ్యక్తితో ఎలా మాట్లాడారో, ఎలా ఉన్నారో అలాంటి ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా వాళ్ళు మీతో మాట్లాడతారు, మీకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తారు. ఖచ్చితంగాను థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిచ్యువేషన్ ఏ విధంగా మారుతుంది అనేది. మీకైతే యూనివర్స్ ఒకటే చెప్తుందండి, ఈ వ్యక్తి పరంగా కొన్ని ప్లాన్ చేసుకోండి. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, లేకపోతే ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని. ఇక్కడ ఏంటంటే ఎస్కేప్ అవడానికి లేదండి. ఈ రిలేషన్షిప్ ముందుకే వెళ్తుంది, కానీ ఎక్కడో కూడా కట్ అవుతున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో చూద్దాం అసలు ఇంకా ఈ రిలేషన్షిప్ ఏ విధంగా అసలు ముందుకు వెళ్తుంది, అసలు ఏంటి పరిస్థితి అనేది. సో ఒకటేనండి, పాస్ట్ని విడిచిపెట్టియండి. డెఫినెట్గా ఈ వ్యక్తితోనైతే మాత్రం న్యూ బిగినింగ్స్ ఉన్నాయండి.
ఏదో ఆ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యలో ఉంది. ఆ సిచ్యువేషన్ అయితే ఒక ఎండ్‌కి రాబోతుంది. అదైతే మీరు బిలీవ్ చేయాలి. ఖచ్చితంగాను మీ ఇద్దరి మధ్యలో కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా, నో కాంటాక్ట్ ఉన్నా అదైతే ఒక ఎండ్‌కి రాబోతుంది తొందరలో. ఇదేంటంటే స్పీడ్‌గా జరగదు. బట్ డెఫినిట్‌గా జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయాలండి. ఆలోచించుకోవాలి. మీరేంటంటే ఈ సిచ్యువేషన్ పరంగా పైన చూస్తున్నారు. డీప్ డౌన్ సిచ్యువేషన్‌ని అనాలిసిస్ చేయట్లేదు. అదే మీరు చేస్తున్న తప్పు. అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, ఈ వ్యక్తిని మీరు ఒక యాంగిల్‌లో చూస్తున్నారు. బట్ ఆ వ్యక్తి అది కాదనమాట. వాళ్ళు ఇంకొకటి. సో, దీనివల్ల కూడా మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే క్రియేట్ అవుతున్న ఈ డిస్టెన్స్ అనేది ఒక ఎండ్‌కి రావట్లేదు. ఇది ఎండ్‌కి రావాలి అంటే వాళ్ళ ఆలోచనలైనా మారాలి. లేకపోతే మీ ఆలోచనలైనా మారాలి. ఈ పాస్ట్‌ని ఏంటంటే మొత్తానికే పక్కన పెట్టేయాలి. అప్పుడే ఖచ్చితంగా మీ లైఫ్‌లో అయితే ఒక న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. ఇంకా అది మీ ఇష్టం. ఈ వ్యక్తికో ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉందండి. అంటే ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనే దానికంటే కూడా ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే అవసరం. ఖచ్చితంగాను ఈ సిట్యుయేషన్స్ అయితే మీ కంట్రోల్‌లోకి వస్తాయండి. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా ఆలోచించినా సరే వాళ్ళేంటంటే నెగెటివ్ పర్సన్స్ అయితే కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! మీ ఇంట్యూషన్‌ని కూడా మీరు ట్రస్ట్ చేయండి. మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేశాకే ఏ డెసిషన్ అయినా తీసుకోండి. అంతేకాని మీరేంటంటే ఆ వ్యక్తి ఒక మాట చెప్తున్నారు వాళ్ళదే అని ఫిక్స్ అయిపోయి అయితే మాత్రం ఏది చెయ్యొద్దు. ఖచ్చితంగాను ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఏ వేలో వెళ్ళాలో అదే వేలో వెళ్తుందండి. అది ఒక పాజిటివ్ వే అని చెప్పొచ్చు. కమింగ్ డేస్‌లో మీకేంటంటే తెలుస్తుందిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ వీడియోస్ చూసిన తర్వాత అయినా సరే మీ సిట్యుయేషన్స్ కోసం మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.